ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా హైదరాబాద్ నగరం అంటే ఒక చిన్న చూపు, హైదరాబాద్ నగరం అంటే నగరంలో ఏమీ లేదు, హైదరాబాద్ నగరం అంటే ఒక చెత్త నగరం అని డే 1 నుండి కూడా ప్రచారం చేసుకుంటూ ఈ యొక్క నగరాన్ని ఒక విశిష్టని దెబ్బతీసే విధంగా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నారు. మరి ఈ నగరానికి చేయాల్సింది చేయలేక తనొక ఊహానగరం, కొత్త నగరాన్ని సృష్టించుకునే ఒక ప్రయత్నంలో ఒక ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకొని హైదరాబాద్ నగరాన్ని డే 1 నుండి కూడా విస్మరిస్తూ వస్తూనే ఉన్నారు. ఎందుకు నగర ప్రజలపైన ఈయనకి ఇంత కోపం? ఎందుకు ఈ హైదరాబాద్ నగరం అంటే కక్ష? ఎందుకు ఈ యొక్క విషపూరితమైనటువంటి ఆలోచన హైదరాబాద్ నగరం పైన వీరికి ఉన్నదని చెప్పి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒకానొక పరిస్థితుల్లోనైతే హైదరాబాద్ నగరంలో చక్కగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో ప్రగతి వైపు దూసుకుపోతున్నటువంటి నగరాన్ని అడ్డుకట్టలేసే విధంగా నిర్ణయాలు. ఒకటి, మెట్రో రైలు రద్దు. ఈ యొక్క హైటెక్ సిటీ నుంచి మన యొక్క రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతూ ఈ హైదరాబాద్ నగరానికి అంతా కూడా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేటువంటి మెట్రో రైలుని రద్దు చేయడం. అదేవిధంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, ఒక రెడ్ జోన్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటి కూడా ఒక పెద్ద ఎత్తున ఫార్మాసిటీ అని రూపొందించి ముచ్చెర్లలో మరి సుమారు 19,000 ఎకరాలని సేకరించి మరి అక్కడ పెద్ద ఎత్తున ఒక ఫార్మా సిటీని వరల్డ్ స్టాండర్డ్ సిటీని క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనని కూడా రద్దు చేస్తూ వారు చేస్తున్న నిర్ణయాలు. అదే రకంగా మూసీ ప్రక్షాళన అని చెప్పేసి అక్కడ ప్రజలపైన అరాచకం సృష్టించడం, ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలు. ఎందుకో నగరం పైన ముందు నుంచి కూడా తన యొక్క ఒక కోపాన్ని, తన యొక్క కక్షపూరితమైనటువంటి ఒక ధోరణిని కనబరుస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అనేక సందర్భాల్లో ఒకటి ఏంటంటే వారికి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో, శివార్లో, గ్రేటర్ హైదరాబాద్లో గెలవకపోవడం, మరి ప్రజల యొక్క